ప్రకటింపజేయండి. తద్వారా జగన్ ఓట్లు చీలుస్తుంది, ఇది జగన్కి అనుకూల ఓట్లను చీల్చుద్ది, అప్పుడు తెలుగుదేశం గెలుస్తే మన మాట వింటది, మన మాట వినేటువంటి తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళకి చెప్పించచ్చు. ఏముంది, ఆ విధమైనటువంటి ఆలోచన కూడా చేసి ఉండొచ్చు కదా. తెలివి తక్కువదేం కాదు, కాకపోతే ఏంటంటే ఆవిడ వేస్తున్న అస్త్రాలని పనిచేయట్లేదు. ఒక్కోసారి సినిమా హీరోలు ఎంత పెద్ద హీరోలైనా కూడా ఇప్పుడు బాహుబలి తీసినటువంటి కంటితో చూశాక ఆ తర్వాత వరుస పెట్టి పోలా పాపం. ఇప్పుడు ఏదో సక్సెస్ అయింది సలారు, మా 4-5 దెబ్బలు తిన్నాడు కదా, మధ్యలో 2 దెబ్బలు తిన్నాడు కదా. షర్మిల అంత ముందు ఒక ఊపు విప్లవం. కానీ ఒకవేళ నిజంగా ఆమె వ్యూహం అదే అని అనుకుంటే, ఒకవేళ ఆమె అనుకున్నట్టు కనుక జరిగితే, ఇన్ కేసు కాసేపు అనుకుంటే ఆమెకు లీడ్ రోల్ ఇస్తారా నిజంగా? ఉంటదా ఏపీలో? ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముండదండి, జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడే వీళ్ళే కొట్టుకుంటున్నారు, ఇప్పటికే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఏంటనేది క్లారిటీ లేదు. ఈ కూటమిలో ఆవిడ వచ్చి కలిస్తే రోలు ఉండదు. జస్ట్ ఏంటంటే తెలుగుదేశం వేయడానికి ఒక 10 ఎత్తులు వేయడానికి వన్ ఆఫ్ ద పావ్ అవుతుంది, అంతే అంతే సింపుల్. తద్వారా ఫ్యూచర్ లో తనకేమైనా బెనిఫిట్ ఉంటుందని ఆలోచిస్తున్నాడు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీని బీజేపీతో కలపాలని పురంధేశ్వరి గారు ఒక పక్క ఒక ప్రయత్నం, ఇప్పుడు కాంగ్రెస్ తో కలపడం, లేదంటే వీళ్ళని తీసుకెళ్లి కాంగ్రెస్ చేయడం, ఒక పక్కన షర్మిల ప్రయత్నం, ఇప్పుడు వీళ్ళిద్దరి మీద చేయాలేమో అన్నారు. మీరు అసలు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కృష్ణుడి పౌరుషంలో చూడాలి. అందరు గోపికలు పాపం ఆయనే ప్రేమిస్తారు, అదే అంటున్నాను. అది తప్పించి మనం అట్లా ఆలోచించుకోవాలి కానీ షర్మిల వన్ ఆఫ్ ద గోపిక, మనం అంతకు మించి ఎక్కువ ఊహించకూడదు. అదే